చెప్తాను వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడానికే నేను ఇది మన ఊరు మన ఎమ్మెల్యే అనే ప్రోగ్రాం పెట్టి ఏ గ్రామంకైతే వెళ్తున్నామో ఆ గ్రామంలో ఉన్న నాయకులు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఈ రాబోయే 4 సంవత్సరాలలో అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రతి పేదవాడి గుండె తట్టే విధంగా, ప్రతి పేదవాడి తలుపు తట్టే విధంగా గ్రామంలోనే ఒక 20 మందిని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో లీడర్ల మధ్య తిరిగే వాళ్ళు రికమెండేషన్ చేసుకునే వాళ్ళకు తావీయకుండా ఊరి యొక్క గొప్పతనం బాగుండాలా, ఆ పేద ప్రజలను గుర్తించాల్సింది ఒక ఎమ్మెల్యే కన్నా నాకన్నా ఎక్కువ బాధ్యత గ్రామ పెద్దలకు ఉండాలనే ఉద్దేశంతోనే, ఆ గ్రామ పెద్దల యొక్క విలువను కాపాడాలనే ఉద్దేశంతోనే, పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది సార్. నేను ఎట్టి పరిస్థితులలో, ఎందుకనంటే ఎమ్మెల్యేగా పోటీగా చేసేటప్పుడు 10-15 మంది పోటీదారులు ఉన్నారు, అయినా కానీ ఒక్కరికే టికెట్ వస్తుంది. కానీ గెలిచిన తర్వాత నేను ఆ 14 మందినో 10 మందినో పట్టించుకోకపోతే నేను ఫెయిల్ అయినట్టు కింద లెక్క అవుతుంది. మనం గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎంతో కష్టపడి కులాలకి మతాలకి అతీతంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనందరం కాపాడుకుంటూ పార్టీ యొక్క గీతని దాటకుండా పార్టీ యొక్క నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం ఎంతో సముద్రంలో ఎదిరించినట్ల ఆ రకంగా 4.5 సంవత్సరాలు మేం పోరాడాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడున్న సీనియర్ నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎంతో మంది గత 9-10 సంవత్సరాల నుంచి పోరాడి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం రావడం జరిగింది. మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎంతమంది వ్యక్తులున్నా చివరిదాకా పోరాడి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అన్నకి టికెట్ వస్తే బాగుంటుందని ప్రతి పేదవాడికి ఏదో రకంగా మేము చేసిన కార్యక్రమాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా బిఎల్ఆర్ అన్న కొంచెం అభివృద్ధి బాటలో కానీ పేదవారిని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం
దీనివల్ల అభ్యర్థులు చేసుకుని 20 మంది పిల్లల్ని మాట్లాడుకుని మొత్తం కలిసిపోవాలని చెప్పి సంచరీ చేస్తాను. మన ఊరు మన ఎమ్మెల్యే 2 రోజుల క్రితం మన ఆమనగల్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు వాళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ఆ గ్రామ సమస్యలపైన ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క నిర్ణయం ప్రకారం ఈ 4 సంవత్సరాల్లో మనం ఏం చేయాలా, గ్రామంలో ఉన్న సమస్యలు రాసుకుని అందరూ ఏకతాటిపై పనిచేసి కాంగ్రెస్ పార్టీ గీత దాటకుండా ఇలాంటి కుల మతాలకు కానీ లేదా ఇంకో దానికి కానీ తావీయకుండా మనందరం ఒకటే, మనందరం కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గానికి కట్టుబడి ఉంది కాబట్టి ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు వెళ్లాలనే ఉద్దేశంతోనే వాటన్నింటినీ సమన్వయం చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ పాములపాడు గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.